పట్టణంలోని నిరాశ్రయుల కోసం ₹1,49,00,000 వ్యయంతో మెప్మా ఆధ్వర్యంలో జీజీహెచ్ ప్రాంగణంలో భవనాన్ని నిర్మించారు. ఈ భవనం నిర్వహణ బాధ్యతను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించి ₹5,00,000 నిధులు కేటాయించినట్లు సమాచారం. దీనిలో ₹2,00,000 మాత్రమే మంజూరు చేయడంతో కార్మికుల జీతాల కోసం ఖర్చులు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో నిరాశ్రయుల భవనం నిరాధరణకు గురవుతుంది. శాఖల సమన్వయ లోపంతో నిరాశ్రయులు తీవ్ర చలిలో బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులు కలుగజేసుకుని తగిన చర్యలు చేపట్టినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. నగరంలోని పేదలు, బలహీన వర్గాలు, నిరాశ్రయులకు ఎంతో కొంత చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనతో ₹1,49,00,000 వ్యయం వెచ్చించి మెప్మా ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల భవనాన్ని ఒంగోలు రిమ్స్ ప్రాంతంలో నిర్మించారు. కానీ అప్పటి నుంచి ఇది ఆ నిరాశ్రయులకు అందని ద్రాక్ష పండులాగా మిగిలిపోయింది. ఇక్కడ మొత్తం పట్టణంలో కానీ లేకుంటే ఏదైనా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి నిరాశ్రయులుగా ఉండి రాత్రిపూట షెల్టర్ తీసుకొని పొద్దున్నే నిద్రలేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళటానికి ఉపయోగించుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది. అయితే దీనిని మెప్మా నుంచి రెడ్ క్రాస్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇద్దరి మధ్య సమన్వయం లోపంతో ఈ నిరాశ్రయుల భవనం మూతబడిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే పేదలు ఎవరైనా నిరాశ్రయులకి ఇలాంటి చలికాలంలో వచ్చి పొనుకొని షెల్టర్ తీసుకొని పొద్దున లేచి వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి ఉపయోగపడేటువంటి భవనం మూతపడటం అంటే పేదలని పక్కగా అంటే బయట పెట్టే మార్గంగానే కనిపిస్తుంది తప్ప పేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకోలేకపోవటం అంటే అధికారుల లోపంగా స్పష్టంగా కనపడుతూ ఉంది. రెండు శాఖల సమన్వయంతో పనిచేసి ఉంటే పేదలు చలికాలంలో వృద్ధులు వీళ్ళందరూ కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఈ బిల్డింగు మనం చూస్తే మొత్తం ఎప్పుడు చూసినా తాళం వేసిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈపాటికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మెప్మా అధికారులతో మాట్లాడినప్పుడు రెడ్ క్రాస్కు సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యతలు చూస్తున్నారని చెప్పన్నారు. రెడ్ క్రాస్ తోటి అధికారులతో మాట్లాడినప్పుడు మేము సమన్వయం చేసుకొని పనిచేస్తాము అని చెప్పి చెబుతున్నారు. కానీ ఇంతవరకు అమలు జరగకపోవటం అంటే పేదల పట్ల అధికారులు చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది ఒకసారి స్పష్టం అవుతూ ఉంది. ఎందుకంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదనే చందంగా ఈరోజు ఈ మెప్మా ఆధ్వర్యంలోని ఈ నిరాశ్రయుల భవనం ఉందంటే మనకి ప్రభుత్వంలోని అధికారుల తీరు ఏ విధంగా ఉందనేది అర్థమవుతూ ఉంది. పేదలు అంటే నిరాశ్రయులందరూ కూడా ఉండేందుకు అక్కడ నుండి వసతులు కల్పించేందుకు బెడ్స్తో పాటు బెడ్షీట్లు లేకుంటే వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చడం కోసం ₹5,00,000 నిధులను ప్రభుత్వం మెప్మా నుంచి కేటాయించింది. అయితే మెప్మా అధికారులు మాత్రం మేము రెడ్ క్రాస్కు మరలించామని చెప్పని వాళ్ళు చెబుతూ ఉన్నారు. రెడ్ క్రాస్కు సంబంధించిన అధికారులతో మాట్లాడిన సందర్భంలో కాదు ₹2,00,000 మాత్రమే మాకు వచ్చినాయి, అవన్నీ ఏర్పాట్లు పరిశీలన చేస్తున్నాం, జీతాల కోసం బిల్లులు పెడుతున్నామని చెప్పండి. ఇక్కడ అసలు పని జరగకుండానే జీతాల కోసం ఎట్లా బిల్లులు పెడతారు? ఎవరు పని చేయకుండానే ఎట్లా ఉంటుంది? నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించకుండానే నిధులు ఎట్లా డ్రా చేస్తారన్నది కూడా ప్రశ్నగానే మారుతూ ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాలను అనుసరిస్తూ పేదలు నిరాశ్రయులకి ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మరలా ఎట్లాంటి చలికాలంలో పేదలు బయట ఉండకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఇది మొత్తం ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారి శ్రద్ధ పెట్టి ఈ రెండు శాఖలను సమన్వయం చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించినప్పుడే ఈ భవనానికి సార్థకత లభిస్తుంది. కెమెరామెన్ బాబుతో రిపోర్టర్ సాంబశివరావు, డి న్యూస్, ఒంగోలు.